IPL 2026లో గువాహటీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ నిజంగా ఒక అద్భుతమైన క్రికెట్ థ్రిల్లర్గా నిలిచింది. రెండు అన్బీటెన్ జట్లు రాజస్థాన్ రాయల్స్ మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన ఈ పోరులో చివరికి ఆర్ఆర్ అద్భుతమైన చేస్ చేసి ఆర్సీబీ ఇచ్చిన 201 పరుగుల టార్గెట్ను 18 ఓవర్లలోనే ఛేదించి 6 వికెట్స్ తేడాతో విజయం సాధించింది. స్టేడియంలో ఉన్న ప్రతి అభిమాని ఈ మ్యాచ్ను ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్లా అనుభవించాడు. ముందుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటింగ్ ఇన్నింగ్స్ గురించి మాట్లాడితే ఆర్సీబీ మంచి ఆరంభాన్ని పొందింది. ఓపెనింగ్ మరియు టాప్ ఆర్డర్లో విరాట్ కోహ్లీ తన క్లాస్ చూపించాడు. అతను 16 బాల్స్కి 32 రన్స్ అనే ఎక్స్ప్లోసివ్ ఇన్నింగ్స్ ఆడాడు. కోహ్లీ తన ట్రేడ్మార్క్ టైమింగ్, కవర్ డ్రైవ్స్ మరియు అగ్రెసివ్ ఇంటెంట్తో ఆర్సీబీ ఇన్నింగ్స్కు వేగం ఇచ్చాడు. మరోవైపు స్కిప్పర్ రాజట్ పాటిడార్ ఇన్నింగ్స్ను యాంకర్ చేసి 40 బాల్స్కి 63 రన్స్ అనే సాలిడ్ నాక్ ఆడాడు. అతని ఇన్నింగ్స్ ఆర్సీబీకు బ్యాక్బోన్ లాంటిది. మధ్యలో వెంకటేష్ అయ్యర్ 29 రన్స్తో యూస్ఫుల్ కాంట్రిబ్యూషన్ ఇచ్చాడు. అతను ఇన్నింగ్స్ను స్టెబిలైజ్ చేస్తూ స్ట్రైక్ రొటేషన్ బాగా చేశాడు. అలాగే టిమ్ డేవిడ్, ఫిల్ సాల్ట్, జటేష్ శర్మ లాంటి ప్లేయర్స్ పూర్తిగా బిగ్ ఇంపాక్ట్ చేయలేకపోయినా టీమ్ స్కోర్ను 200 దాటేలా బిల్డ్ చేయడంలో సహకరించారు. రొమారియో షెఫర్డ్ చివర్లో 22 రన్స్తో క్విక్ ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. అతని హిట్టింగ్ వల్ల ఆర్సీబీ స్కోర్ 201/8 వరకు వెళ్ళింది. మొత్తం మీద ఆర్సీబీ బ్యాటింగ్ ఇన్నింగ్స్లో టాప్ ఆర్డర్ స్ట్రాంగ్గా ఉండగా మిడిల్ ఓవర్స్లో ఆర్ఆర్ బౌలర్స్ ప్రెజర్ క్రియేట్ చేశారు. రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ విషయానికి వస్తే రవీంద్ర జడేజా తన ఎక్స్పీరియన్స్ చూపించాడు. అలాగే రవి బిష్ణోయ్ అద్భుతంగా బౌలింగ్ చేసి 4 ఓవర్స్లో 32 రన్స్ ఇచ్చి 2 కీలక వికెట్స్ తీశాడు. బ్రిజేష్ శర్మ కూడా కీలకంగా 2 వికెట్స్ తీసి 37 రన్స్ ఇచ్చాడు. వీరి బౌలింగ్ వల్ల ఆర్సీబీ 220+ వెళ్లకుండా నిలిపేశారు. ఇప్పుడు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ అంటే రాజస్థాన్ రాయల్స్ చేస్ గురించి మాట్లాడితే ఇది పూర్తిగా ఒక డామినేషన్ స్టోరీ. ఆర్ఆర్ ఇన్నింగ్స్ మొదలైన వెంటనే యశస్వి జైస్వాల్ మరియు యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ ఓపెనింగ్ కాంబినేషన్ అభిమానుల్లో భారీ ఆశలు కలిగించింది. అయితే అసలు షో మాత్రం మిడిల్ ఆర్డర్లో జరిగింది. ధ్రువ్ జురేల్ ఈ మ్యాచ్లో హీరో ఆఫ్ ద మ్యాచ్లా నిలిచాడు. అతను అద్భుతంగా 43 బాల్స్కి 81 రన్స్తో నాటకీయ ఇన్నింగ్స్ ఆడాడు. అతని ఇన్నింగ్స్లో టైమింగ్, పవర్ హిట్టింగ్ మరియు మెచూరిటీ అన్నీ కలిసిపోయాయి. ప్రెజర్ సిచ్యువేషన్లో కూడా అతను కామ్గా ఉండి మ్యాచ్ను ఆర్ఆర్ వైపు తిప్పేశాడు. అతనితో పాటు వైభవ్ సూర్యవంశీ కూడా అన్బలీవబుల్ ఇన్నింగ్స్ ఆడాడు. అతను 26 బాల్స్కి 78 రన్స్ అనే బ్లిస్టరింగ్ నాక్తో ఆర్సీబీ బౌలర్స్ను కంప్లీట్లీ డిస్మాంటిల్ చేశాడు. అతని ఇన్నింగ్స్లో బౌండరీస్ రెయిన్లా కురిసా. గువాహటీ క్రౌడ్ మొత్తం ఈ యంగ్ టాలెంట్ బ్యాటింగ్ చూసి షాక్ అయింది. రవీంద్ర జడేజా కూడా 24 రన్స్తో ఇన్నింగ్స్ను స్టడీ చేశాడు. అతను కామ్ ప్రెజెన్స్ ఇచ్చి చేస్ను కంట్రోల్ చేశాడు. ఆర్సీబీ బౌలింగ్ విషయానికి వస్తే జోష్ హేజల్వుడ్ 2 వికెట్స్ తీసిన 44 రన్స్ ఇచ్చాడు. క్రునాల్ పాండ్యా కూడా 2 వికెట్స్ తీసి 30 రన్స్ ఇచ్చాడు. కానీ ఆర్ఆర్ బ్యాటింగ్ అగ్రెషన్ ముందు ఆర్సీబీ బౌలర్స్ ఎక్కువగా నిలబడలేకపోయారు. భువనేశ్వర్ కుమార్ తన ఎక్స్పీరియన్స్తో టైట్ స్పెల్స్ వేసిన వికెట్స్ తీసుకోలేకపోయాడు. రొమారియో షెఫర్డ్ కూడా బౌలింగ్లో ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. చివరికి రాజస్థాన్ రాయల్స్ 18 ఓవర్స్తో 202/4 టార్గెట్ను ఈజీగా చేస్ చేసి 6 వికెట్స్ తేడాతో విక్టరీ సాధించింది. ఈ మ్యాచ్లో అసలు డిఫరెన్స్ ఏమిటంటే ఆర్ఆర్ యంగ్ బ్యాటింగ్ డ్యూయో జురేల్ మరియు సూర్యవంశీ చేసిన ఎక్స్ప్లోసివ్ పార్ట్నర్షిప్. వాళ్ళిద్దరూ కలిపి ఆర్సీబీ బౌలర్స్ను పూర్తిగా ప్రెజర్లో పెట్టేశారు. ఈ మ్యాచ్లో నిజంగా గేమ్ చేంజింగ్ మూమెంట్ అనేది ఆర్సీబీ బ్యాటింగ్ ఇన్నింగ్స్ మిడిల్ ఫేజ్లో వచ్చింది. విరాట్ కోహ్లీ ఆరంభంలో ఇచ్చిన అగ్రెసివ్ స్టార్ట్ మరియు రాజట్ పాటిడార్ స్టడీ ఇన్నింగ్స్ వల్ల ఆర్సీబీ ఒక స్ట్రాంగ్ ప్లాట్ఫామ్ బిల్డ్ చేసింది. కానీ మిడిల్ ఓవర్స్లో ఆర్ఆర్ బౌలర్స్ ప్రత్యేకంగా స్పిన్ అటాక్, రన్ ఫ్లోను గట్టిగా కంట్రోల్ చేసి కీలక వికెట్స్ తీసుకోవడంతో ఆర్సీబీ 220+ దిశగా వెళ్లే మొమెంటం పూర్తిగా బ్రేక్ అయింది. అదే సమయంలో టిమ్ డేవిడ్, సాల్ట్ వంటి ఫినిషర్స్ కూడా పెద్ద ఇంపాక్ట్ ఇవ్వలేకపోవడం వల్ల ఆర్సీబీ స్కోర్ 200 నుండి 210 రేంజ్లోనే ఆగిపోయింది. ఇదే మ్యాచ్ మొదటి టర్నింగ్ పాయింట్గా నిలిచింది. ఎందుకంటే ఒక బిగ్ ఫినిషింగ్ పుష్ లేకపోవడం ఆర్ఆర్కి చేస్ను అచీవబుల్ చేసింది. దీనికి తర్వాత అసలు గేమ్ మారిపోయిన మూమెంట్ ఆర్ఆర్ బ్యాటింగ్ ఇన్నింగ్స్లో వచ్చింది. ప్రారంభంలో కొద్దిగా ప్రెజర్ ఉన్న ధ్రువ్ జురేల్ మరియు వైభవ్ సూర్యవంశీ మధ్య వచ్చిన ఎక్స్ప్లోసివ్ పార్ట్నర్షిప్ మ్యాచ్ మొత్తాన్ని ఒక్కసారిగా ఆర్ఆర్ వైపు తిప్పేసింది. ఇద్దరు బౌలర్స్ పై కంటిన్యూయస్ బౌండరీస్ కొడుతూ రిక్వైర్డ్ రన్ రేట్ను కంట్రోల్లోకి తీసుకొచ్చారు. హేజల్వుడ్ మరియు క్రునాల్ కొన్ని వికెట్స్ తీసినప్పటికీ ఆ పార్ట్నర్షిప్ బ్రేక్ చేయలేకపోవడం ఆర్సీబీకి బిగ్గెస్ట్ సెట్బ్యాక్ అయింది. ఆ ఒక్క ఫేజ్లో ఆర్ఆర్ మొమెంటం కంప్లీట్లీ షిఫ్ట్ అయి చేస్ చివరి ఓవర్స్కి వెళ్లేలోపే మ్యాచ్ ప్రాక్టికలీ ఆర్ఆర్ చేతిలోకి వెళ్లిపోయింది. ఈ మ్యాచ్లో అఫీషియల్ అవార్డ్ సెగ్మెంట్ చూస్తే
ప్రధానంగా రాజస్థాన్ రాయల్స్ చేస్ విజయానికి కారణమైన బ్యాటింగ్ పర్ఫార్మెన్స్కే ఎక్కువ గుర్తింపు లభించింది. ముఖ్యంగా ధ్రువ్ జురేల్ తన 43 బాల్స్కి 81 రన్స్ ఇన్నింగ్స్తో ప్రెజర్ సిచ్యువేషన్లో మ్యాచ్ను కంట్రోల్ చేయడం, అలాగే వైభవ్ సూర్యవంశీ తన 26 బాల్స్కి 78 రన్స్ ఎక్స్ప్లోసివ్ నాక్తో గేమ్ టెంపోను కంప్లీట్లీ చేంజ్ చేయడం, ఇవి మొత్తం మ్యాచ్ అవార్డ్స్ డిస్కషన్లో హైలైట్ అయ్యాయి. ఆర్ఆర్ బ్యాటింగ్ డామినెన్స్ వల్ల మ్యాచ్ టర్నింగ్ కాంట్రిబ్యూషన్గా ఈ ఇద్దరి ఇన్నింగ్స్ను కమెంటేటర్ మరియు పోస్ట్ మ్యాచ్ అనాలిసిస్ ఎక్కువగా మెన్షన్ చేశారు. ఇక బౌలింగ్ మరియు ఓవరాల్ ఇంపాక్ట్ విషయానికి వస్తే ఆర్సీబీ తరఫున జోష్ హేజల్వుడ్ మరియు క్రునాల్ పాండ్యా వికెట్స్ తీసుకున్నప్పటికీ మ్యాచ్ అవుట్కమ్ను మార్చే స్థాయిలో ఇంపాక్ట్ చూపించలేకపోయారు. ఆర్ఆర్ సైడ్ నుంచి రవీంద్ర జడేజా మరియు స్పిన్ యూనిట్ కీలక సమయంలో రన్ ఫ్లోను కంట్రోల్ చేసినప్పటికీ అల్టిమేట్ రికగ్నిషన్ మాత్రం ఆర్ఆర్ టాప్ ఆర్డర్ ఎక్స్ప్లోసివ్ బ్యాటింగ్కే ఎక్కువగా వెళ్ళింది. మొత్తం మ్యాచ్ అవార్డ్స్ నారేటివ్ చూస్తే ఈ గేమ్ పూర్తిగా ఆర్ఆర్ యంగ్ బ్యాటింగ్ బ్రిలియన్స్ మీదే నిలిచింది అని స్పష్టంగా చెప్పవచ్చు. ఈ మ్యాచ్ తర్వాత రాజస్థాన్ రాయల్స్ క్యాంప్లో చాలా పాజిటివ్ మూడ్ కనిపించింది. ధ్రువ్ జురేల్ తన ఇన్నింగ్స్ గురించి మాట్లాడుతూ ప్రెజర్ సిచ్యువేషన్లో కూడా తాను కామ్గా ఉండాలని ప్రయత్నించానని, టీమ్ ప్లాన్ ప్రకారం స్ట్రైక్ రొటేషన్ ప్లస్ బౌండరీ ఆపర్చునిటీస్ మీద ఫోకస్ చేశానని చెప్పాడు. వైభవ్ సూర్యవంశీ కూడా తన అగ్రెసివ్ ఇన్నింగ్స్ గురించి మాట్లాడుతూ మొదట టీమ్ సిచ్యువేషన్ను అర్థం చేసుకుని ఆ తర్వాత న్యాచురల్ గేమ్ ఆడానని, సీనియర్ ప్లేయర్స్ ఇచ్చిన కాన్ఫిడెన్స్ వల్లే ఫియర్లెస్ హిట్టింగ్ చేయగలిగానని చెప్పాడు. మొత్తంగా ఆర్ఆర్ క్యాంప్ తమ బ్యాటింగ్ ఎగ్జిక్యూషన్ పర్ఫెక్ట్గా జరిగిందని సంతోషం వ్యక్తం చేసింది. ఆర్సీబీ వైపు చూస్తే డిసప్పాయింట్మెంట్ స్పష్టంగా కనిపించింది. విరాట్ కోహ్లీ మరియు రాజత్ పాటిదార్ టీమ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడినప్పుడు స్ట్రాంగ్ టోటల్ బిల్డ్ చేసినప్పటికీ మిడిల్ ఓవర్స్లో కంట్రోల్ కోల్పోవడం మరియు డెత్ ఓవర్స్లో ఎక్స్ట్రా మొమెంటం రాకపోవడం మ్యాచ్ను దూరం చేశాయని చెప్పాడు. బౌలర్స్ కూడా పవర్ ప్లే తర్వాత పార్ట్నర్షిప్ బ్రేక్ చేయలేకపోవడం, ముఖ్యంగా ఆర్ఆర్ మిడిల్ ఆర్డర్ పార్ట్నర్షిప్ మ్యాచ్ను పూర్తిగా తీసుకెళ్లిపోయిందని వారు అంగీకరించినట్లు పోస్ట్ మ్యాచ్ అనాలిసిస్లో కనిపించింది. అయినా కూడా నెక్స్ట్ మ్యాచెస్లో కంబ్యాక్ చేయాలనే పాజిటివ్ మైండ్ సెట్ మాత్రం ఆర్సీబీ క్యాంప్లో ఉంది. మొత్తం మ్యాచ్ తర్వాత రెండు టీమ్స్ ప్లేయర్స్ మధ్య మ్యూచువల్ రెస్పెక్ట్ క్లియర్లీ కనిపించింది. ఆర్ఆర్ ప్లేయర్స్ తమ అగ్రెసివ్ చేస్ను సెలబ్రేట్ చేస్తూ కూడా ఆర్సీబీ క్వాలిటీ బ్యాటింగ్ లైనప్ను అప్రిషియేట్ చేశారు. అలాగే ఆర్సీబీ ప్లేయర్స్ కూడా ఆర్ఆర్ యంగ్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ను ప్రేజ్ చేశారు. ముఖ్యంగా జురేల్ సూర్యవంశీ పార్ట్నర్షిప్ మ్యాచ్ టర్నింగ్ పాయింట్ అని అక్నాలెడ్జ్ చేశారు. ఈ మ్యాచ్ తర్వాత క్రికెట్ ఫ్యాన్స్లో కూడా ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ ఉంది. ఇది ప్యూర్లీ హై క్వాలిటీ ఐపీఎల్ ఎంటర్టైన్మెంట్ మ్యాచ్ అని, రెండు టీమ్స్ కూడా ఎక్సలెంట్ క్రికెట్ ఆడాయని. ఇంకొక ముఖ్యమైన రికార్డ్ లైక్ ఇంపాక్ట్ విషయము వైభవ్ సూర్యవంశీ ఇన్నింగ్స్. 26 బాల్స్లో వచ్చిన ఎక్స్ప్లోసివ్ స్కోరింగ్ రేట్ మ్యాచ్లో మొమెంటం మెట్రిక్స్ ను కంప్లీట్లీ షిఫ్ట్ చేసింది. ఇలాంటి షార్ట్ బాల్స్ హై ఇంపాక్ట్ ఇన్నింగ్స్లు ఐపీఎల్ హిస్టరీలో రేర్ కేటగిరీలో వస్తాయి. ఎందుకంటే మ్యాచ్ సిచ్యువేషన్ను ఒక్క స్పెల్లో చేంజ్ చేసే కేపబిలిటీ ఉంటుంది. అదేవిధంగా ధ్రువ్ జురేల్ ఇన్నింగ్స్ కూడా ప్రెజర్ చేస్ అండర్ కంట్రోల్ అనే ఆస్పెక్ట్లో హై వాల్యూ కాంట్రిబ్యూషన్ గా నిలిచింది. ఇది కన్సిస్టెన్సీ ప్లస్ ఫినిషింగ్ కాంబినేషన్ గా గుర్తించవచ్చు. ఈ మ్యాచ్లో ఎమోషనల్ ఇన్సిడెంట్స్ ప్రధానంగా ఆర్ఆర్ చేస్ సమయంలో వచ్చిన మొమెంటం షిఫ్ట్స్ లో కనిపించాయి. వైభవ్ సూర్యవంశీ ఒక్కో బౌండరీ కొడుతున్నప్పుడు క్రౌడ్ రియాక్షన్ చాలా ఇంటెన్స్ గా మారింది. ముఖ్యంగా కన్సెక్యూటివ్ బౌండరీస్ వచ్చినప్పుడు స్టేడియం మొత్తం ఒక్కసారిగా ఆర్ఆర్ వైపు షిఫ్ట్ అయినట్లు అట్మాస్ఫియర్ కనిపించింది. అదే సమయంలో ఆర్సీబీ బౌలర్స్ ఫ్రస్ట్రేషన్ విజిబ్లీ కనిపించింది. ఫీల్డ్ చేంజెస్ త్వరగా చేస్తూ కూడా రన్స్ ఆగకపోవడం వల్ల ప్లేయర్స్ బాడీ లాంగ్వేజ్ లో టెన్షన్ స్పష్టంగా కనిపించింది. ఈ కాంట్రాస్ట్ ఆర్ఆర్ కాన్ఫిడెన్స్ పెరుగుతుండటం, ఆర్సీబీ ప్రెజర్ పెరుగుతుండటం మ్యాచ్ ఎమోషనల్ ఇంటెన్సిటీను పీక్ కు తీసుకెళ్లింది. మరో ఎమోషనల్ మూమెంట్ ధ్రువ్ జురేల్ ఇన్నింగ్స్ సమయంలో వచ్చింది. ప్రెజర్ చేస్లో వికెట్స్ పడుతున్నా కూడా అతను కామ్గా నిలబడి ఇన్నింగ్స్ ను క్యారీ చేయడం ఆర్ఆర్ ఫ్యాన్స్ కి హ్యూజ్ రిలీఫ్ మూమెంట్ ఇచ్చింది. అతను బౌండరీస్ కొడుతున్న ప్రతిసారి డగౌట్లో ఆనందం మరియు రిలీఫ్ కలిసి కనిపించాయి. చివరలో విన్నింగ్ మూమెంట్ దగ్గరకి వచ్చేసరికి ఆర్ఆర్ క్యాంప్ మొత్తం సెలబ్రేషన్ మోడ్లోకి వెళ్లిపోయింది. కానీ ఆర్సీబీ ప్లేయర్స్ మాత్రం సైలెన్స్ మరియు డిసప్పాయింట్మెంట్ తో గ్రౌండ్ లో నిలబడ్డారు. ఈ ఎమోషనల్ కాంట్రాస్ట్ మ్యాచ్ చివరిని ఒక సినిమాటిక్ ఫినిష్ లా మార్చింది. ఈ విజయంతో రాజస్థాన్ రాయల్స్ తమ అన్బీటెన్ స్ట్రీక్ ను కొనసాగిస్తూ పాయింట్స్ టేబుల్లో టాప్ పొజిషన్ ను మరింత స్ట్రాంగ్ చేసుకుంది. ఆర్సీబీ మాత్రం కంపెటిటివ్ టోటల్ ఇచ్చిన బౌలింగ్ డిపార్ట్మెంట్ లో ఫినిష్ చేయలేకపోయింది. మొత్తం మ్యాచ్ ను చూస్తే ఇది ఒక ప్యూర్ ఎంటర్టైన్మెంట్ ప్యాకేజ్. విరాట్ కోహ్లీ బ్రిలియన్స్, పాటిదార్ కన్సిస్టెన్సీ, జురేల్, జస్వాల్, సూర్యవంశీ ఫైర్ వర్క్స్ అన్నీ కలిసిన పర్ఫెక్ట్ ఐపీఎల్ నైట్ ఇది. గువాహటీ క్రౌడ్ మాత్రం ఈ మ్యాచ్ ను ఎప్పటికీ మర్చిపోదు. అవును కదా. ఇలాంటి ఆసక్తికర క్రికెట్ టాపిక్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.